ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధ కాండ ఆపాలంటూ ఏలూరులోని కలెక్టరేట్ వద్ద రైతు వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు నిరసనకు దిగారు. ప్రభుత్వ అసమర్థతను, అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి రైతు గిరిజన సంఘాల నాయకులపై రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు పెట్టడం సిగ్గుమాలిన చర్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 కేసులు ఉన్న చంద్రబాబుపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుండి అందిస్తారు. ఒకవైపు గిరిజనులపై, మరోవైపు ఎవరైతే పోరాడుతున్నారో రైతు సంఘం నాయకులపై కూటమి ప్రభుత్వంలో పెడుతున్నటువంటి అక్రమ కేసులు కూడా నిరసిస్తూ ఏలూరులో ఉన్నటువంటి కలెక్టరేట్ వద్ద రైతు సంఘం నాయకులు కూడా ఆందోళన పట్టిపెట్టారు. ఇక్కడ నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రశ్నించే గొంతుకులను నొక్కాలని చూడడం, అడుగడుగునా కూడా చూస్తే ఒకవైపు విద్యార్థులు కానీ, ఒకవైపు రైతు సంఘాల నాయకులపై పెడుతున్నటువంటి ఈ కేసులు కానీ, పీడీ యాక్ట్లు కానీ ఏ విధంగా చూస్తారు? పాలక వర్గాలకి పాలించడం చేతకాక, సరైన విధానాల్ని సంబంధిత ప్రజానీకంతో చర్చించి నిర్ణయించడం చేతకాక, ప్రశ్నించే గొంతుల్ని, వాళ్ళ విధానాల్లో ఉన్న లోపాలని, వాళ్ళు చేసే దుష్ట చర్యలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవాళ్ళని ఈ రకరకాల పేర్లతో గొంతునెక్కే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఎప్పుడూ చరిత్రలో లేని పద్ధతుల్లో విశాఖ జిల్లాలో అక్కడ అనకాపల్లి ప్రాంతంలో డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా, అది కూడా ప్రజలందరూ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా నిలబడినందుకు రైతు సంఘం నేత అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టారు. అందుకు 19 కేసులే కారణం అని చెప్తున్నారు. అదే కారణం అయితే మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆయన మీద ఏ యాక్ట్లు పెట్టాలి? ఎంతకాలం పాటు ఆయన జైల్లో ఉంచాలి? ఇదే కారణం అయితే తక్షణం ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి పీడీ యాక్ట్ నమోదు చేయాల్సింది. అంటే చట్టంలో పాలించే వాళ్ళకి ఒక నీతి, ప్రశ్నించే వాళ్ళకి ఒక నీతి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రశ్నించే విద్యార్థుల మీద, గిరిజనుల మీద, సాధారణ ప్రజానికం మీద, రైతు నాయకుల మీద ఈ రకంగా నిర్బంధం మోపితే నేల కొట్టిన బంతి ఎంత పైకి లేస్తుందో రేపొద్దున ప్రజల నుంచి వ్యతిరేకత కూడా అంతే తీవ్రమైన స్థాయితో ముందుకు వస్తుంది. అది మీరు గ్రహించలేకపోతే దానికి తగిన మూల్యం కూడా మీరు త్వరలోనే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే క్షేత్రస్థాయిలో చూస్తుంటారు. మీరు పోరాడేది తెల్లారిస్తే ప్రజల పక్షాన పోరాడతారు. అలాంటిది మీ గొంతు నొక్కితే అసలు ఏమొస్తుంటారు? ఈరోజు ఏలూరు జిల్లాలోనే బుట్టాయిగూడెం మండలం ఇనుమూరులో ఆదివాసీలు గొంతు నొక్కాలని ప్రయత్నం చేశారు. ఏదైతే గొంతు నొక్కాలని చేశారో ఆ రోజు అల్లూరు సీతారామరావు ఆదివాసుల కోసం ఎలా అయితే పోరాటం చేశారో ఈరోజు ఎర్రజెండా అదే ఆదివాసుల కోసం పోరాటం చేస్తుంది. వాళ్ళ సమస్యల మీద ప్రశ్నిస్తుంది, వాళ్ళకు అండగా నిలబడుతుంది. వాళ్ళతో ఈరోజు అక్రమ కేసులు పెట్టారు. చివరికి 307 కేసు పెట్టి గిరిజన నాయకుడి మీద కేసు పెట్టమంటే ఇది ప్రజాస్వామ్య దేశమా, రాజరిక దేశంగా ఉందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజరికంగానే పరిపాలన చేస్తున్నట్టు కనబడుతుంది. చాలా చోట్ల ప్రజా ఉద్యమ నాయకుల మీద మేము పీడీ యాక్ట్ బనాయిస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఇక్కడ కూడా మేము ఇక్కడ ధర్నా చేస్తామంటే ధర్నా చేయకూడదనే పద్ధతులు కూడా పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. అంటే ఎక్కడైనా ఆందోళన చేస్తే ఆందోళన అణిచివేయాలనే పద్ధతుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కనబడతా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పీడీ యాక్ట్ అనేది ఎవరి మీద పెడతారు? ఇవాళ డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వాళ్ళ మీద, అలాగే మాదక ద్రవ్య రవాణాలు చేసే వాళ్ళ మీద, రౌడీల మీద, అంటే కూలీకోళ్ళ మీద, ఇట్లాంటి వాళ్ళ మీద పెట్టే పీడీ యాక్ట్ని ఒక ప్రజా ఉద్యమ నాయకుడి మీద, రైతు నాయకుడి మీద బనాయించడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉన్నదో అర్థమవుతా ఉన్నది. ప్రశ్నటువంటి ఏదైతే గొంతులు ఉంటే వారిని అణగదొక్కాలని చూస్తూ ఒకవైపు గిరిజనులకు సంబంధించి కానీ, మరోవైపు రైతాంగానికి సంబంధించి పోరాటటువంటి నాయకులపై అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలి. మరోవైపు చూస్తే కనుక క్షేత్రస్థాయిలో విద్యార్థి సంఘాల నాయకులపై ఎత్తినటువంటి రౌడీ షీట్లు కూడా ఉపసంహరించుకోవాలి, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టంగా కూడా కనబడుతుంది. విశేష నరేష్ రాజు, సాక్షి, ఏలూరు.